హలో హాయ్! ఈరోజు మనం అరటికాయ ముద్దకూరని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అరటికాయలను పై పొట్టు తీసి ఇలా తరుక్కొని ఉప్పులో వేసి పెట్టుకోవాలి. దీనిని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని వార్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసి పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, శనగపప్పు వేసి పోపు దినుసులు ఎర్రగా వేగిన తర్వాత ఇవి మెయిన్ అండి. కరివేపాకు, కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు, అల్లం తరుగు చాలా సన్నగా తరుక్కోవాలి, గుర్తుపెట్టుకోండి. అల్లం తరుగు వేసి బాగా వేగిన తర్వాత దీంట్లో కాస్తంత ఇంగువ వేసుకోవాలండి. దీంట్లో ఆ క్లిప్ మిస్ అయింది. ఇంగువ అలాగే కాస్తంత పసుపు వేసి మరొక్కసారి వేయించుకుని ఉడికించి పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలు, అవి వేసి మెదుపుకుంటూ కలుపుకోవాలి. అవునండి, మీరు విన్నది నిజమే, చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా ముక్కల్ని మెదుపుకుంటూ కలుపుకుని ఒక్కసారి ఉప్పు అడ్జస్ట్ చేసుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది మిశ్రమం అంతా బాగా చల్లారిన తర్వాత దీంట్లోకి పులుపుకి తగినంత నిమ్మకాయ పిండుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ముద్దకూర మా బ్రాహ్మణ పద్ధతిలో రెడీ. కొత్త వ్యూస్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటూ వీడియో చూడండి, మాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుంది.